అన్నా, నీకు తెలిసిన ఫస్ట్ హార్ట్ బ్రేక్ లవ్ స్టోరీ ఎవరిది? తమ్ముడు, ఈ సృష్టిలోనే మొదటి హార్ట్ బ్రేక్ ఎవరిదో తెలుసా? అది చెప్పే ముందు ఒక లవ్ స్టోరీని షార్ట్ ఫామ్ లో చెప్పుకున్నాం. నేను చెప్పేది ఈ రోజుల్లో ప్రేమ అనే పదానికి అర్థం తెలియని కొన్ని కొవ్వెక్కిన జంటలు చెప్పుకు తిరిగే లవ్ గురించి కాదు. చిన్న చిన్న మనస్పర్ధలకే బ్రేకప్లు చెప్పుకొని వేరే వాళ్ళని వెతుక్కునే పనికి మాలిన వాళ్ళ గురించి అసలే కాదు. నేను చెప్పేది ఈ విశ్వంలోనే తొలి ప్రేమ కథ, భక్తి త్యాగంతో నిండిన కథ, సాక్షాత్తు సతీ శివుల ప్రేమ కథ. ఇక మొదలెడదామా? దక్ష ప్రజాపతికి తపస్సుకు వరంగా ఆదిశక్తి అంశ సతీదేవిగా జన్మించింది. చిన్ననాటి నుండే శివుడంటే సతీదేవికి అచంచలమైన భక్తి, ప్రేమ. సతీదేవి దక్షుని ఇష్టానికి వ్యతిరేకంగా ఆయన నిర్వహించిన స్వయంవరాన్ని కాదని శివుణ్ణి వరించింది. గొంతులో విషాన్ని నింపుకున్న వాడి హృదయంలో ప్రేమామృతాన్ని వర్షించింది. శివుడి మీద కోపంతో దక్షుడు ఈశ్వరుడే లేని వాజపేయి యాగాన్ని తలపెట్టాడు. శివుడు ఎంత వద్దని చెప్పినా సతీదేవి వినకుండా తండ్రికి హితువు చెప్పడం కోసం తన పుట్టింటికి వెళ్ళింది. పిలవకుండా వచ్చిన కూతుర్ని చూసి సంతోషించాల్సింది పోయి దక్షుడు అదే పనిగా శివుణ్ణి నిందిస్తూ అవమానించడం మొదలుపెట్టాడు. దానికి ఆగ్రహించిన సతీదేవి, మూర్ఖ దక్ష, నువ్వు తపస్సు చేస్తే నీ కూతురుగా వచ్చాను, నా స్వామిని దూషించిన నీ కూతురిగా ఒక్క క్షణం కూడా జీవించను అని యాగాగ్నిని రగిల్చి దేహత్యాగం చేసింది సతీదేవి. ఈ విషయాన్ని నారదుని ద్వారా తెలుసుకున్న పరమశివుడు దశ దిశలు దద్దరిల్లేలా ఆక్రందనం చేశాడు. ఒక్కసారిగా పైకి లేచి ప్రళయతాండవం చేశాడు. తన జటాజూటల నుంచి ఒక జటను బెరికి నేల మధ్యలోకేసి కొట్టాడు. అప్పుడు ఉద్భవించిన వీరభద్రుని వర్ణన కోతనమాత్యులు భాగవతంలో చేశారు. అబ్రంలిహాదబ్ర విభ్రమ బ్రభ్రమ కృణీల దీర్ఘ శరీరమమర ప్రజ్వల జ్వలన దీప్తాజ్వాలికా జాల జజ్జల్యమాన కేశములు మెరయ జండ దిగ్వేదండ శుండాపదోర్దండ సాహస్ర ద్యుతిహేతి సంగమొప్ప వీక్షణత్రయలోక వీక్షణద్యుతిలోక వీక్షణత్తతి దుర్నిరీక్షముగను క్రకచ కఠిన కరాల ద్రంష్టలు వెలుంగ గన కపాలాస్తివన మాలికలు దనర అఖిలలోక భయంకరుండగుచు వీరభద్రుడు దయించే మారట రుద్రుడగుచు. భూమి ఆకాశాలను తలపించే ఆకారంతో ఉద్భవించిన వీరభద్రుడు శివుడితో స్వామి ఆజ్ఞ అనగానే శివుడు దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేయి, చిక్కిన వాళ్ళను ముక్కలు ముక్కలు చేయని ఆజ్ఞాపిస్తాడు. దానికి శివగణాలతో బయలుదేరిన వీరభద్రుడు దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేసి దక్షుడి తల నరికి ఆ యజ్ఞగుణంలో పడేస్తాడు. తర్వాత అక్కడికి చేరుకున్న శివుడు సతీదేవి శరీరాన్ని తన భుజాన వేసుకుని లోకాలన్నీ ఏడుస్తూ తిరుగుతాడు. దీన్ని బట్టి ప్రేమ జీవించినంత వరకే కాదు, మరణించిన తర్వాత కూడా ఉంటుందని చెప్పడానికి ఈ కథకు మించిన తార్కాణం ఇంకొకటి లేదు. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్లో తెలియజేయడం మర్చిపోకండి. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన పేజీని ఫాలో అవ్వండి. దిస్ ఈజ్ వినయ్ సైనింగ్.